మండలం కిస్టాపూర్ గ్రామంలో ఘనంగా కబడ్డీ పోటీలు నిర్వహించిన నిరంజన్ గౌడ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. యువకులు క్రీడల్లో శారీరకంగా దృఢంగా, మానసికంగా స్థిరంగా ఉండాలని తెలిపారు. మా అమ్మ సుల్తాన్పూర్ జయమ్మ మొదటి వర్ధంతి సందర్భంగా ఈ కబడ్డీ పోటీలు యువకులకు నిర్వహించానని నిరంజన్ గౌడ్ తెలిపారు. మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అది వ్యర్థంగా ఉంటుందని, యువకులను క్రీడాపరంగా ప్రోత్సహిస్తే వాళ్లు ముందుకు వెళ్తారనే ఆలోచనతో మా గ్రామంలో ఓపెన్ టు ఆల్ కబడ్డీ పోటీలను నిర్వహించానని తెలిపారు. నాకు సహకరించిన నా కిస్టాపుర గ్రామ ప్రజలకు, యువకులకు, ఆర్గనైజర్స్ కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు నిరంజన్ గౌడ్. ఈ కార్యక్రమంలో కిస్టాపూర్ గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ తాలూకా నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. నమస్తే అండి, నా పేరు నిరంజన్ గౌడ్, కిస్టాపూర్ గ్రామము. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. మా అమ్మగారు అయినటువంటి శ్రీ జయమ్మ గారి యొక్క మొదటి వర్ధంతి సందర్భంగా నేను మా అమ్మగారి పేరు పైన ఒక స్మారక టోర్నమెంట్ను కిస్టాపూర్ గ్రామంలో నిర్వహించాను. ఇటు టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. మొత్తం 47 టీంలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. చాలా సక్సెస్ఫుల్గా కబడ్డీ టోర్నమెంట్ నడుస్తుంది. ఇటు టోర్నమెంటు ఇంత సక్సెస్ కావడానికి నాకు సహకరించినటువంటి మా గ్రామ యువకులు, పెద్దలు, ప్రత్యేకంగా రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటు టోర్నమెంటు మా అమ్మగారి పేరు మీద నిర్వహించడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి.